చాలా మంది పెద్ద సినిమా దగ్గర నుండి వచ్చేటటువంటి సింగిల్ అప్డేట్ కోసం కళ్ళల్లో 1000 ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే పెద్ది అని చెప్పి ట్రెండ్ చేస్తున్నారు. అందరూ కూడా పెద్ది కోసం బాగా ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్. దీనికి గల రీజన్స్ చాలా ఉన్నాయి అనమాట. మొట్టమొదటి ఏంటంటే పెద్ద సినిమా తీసేది బుచ్చిబాబు, ఇది మెయిన్ అనమాట. బుచ్చిబాబు చూసుకున్నట్లయితే ఫస్ట్ సినిమాతోనే 100 కోట్లు ఇచ్చేసిండు. అది చాలామంది హీరో క్యాపబిలిటీ, మెగా హీరో క్యాపబిలిటీ, మెగా అప్కమింగ్ హీరో కదా, అందుకే తన మీద అంతుంది ఎంతుంది అని చెప్పి అప్పట్లో బాగానే రుద్దారు. కానీ కట్ చేస్తే ఆ హీరోకి ఇప్పటిదాకా ఉప్పెన సినిమా తర్వాత కనీసం బ్రేక్ ఈవెన్ కూడా కొట్టలేకపోయిండు. సో 100% టాలెంట్ ఎవరిదిరా అంటే మన బుచ్చిబాబుదే అని చెప్తా. సినిమా ఎలా తీసినప్పటికే క్లైమాక్స్లో ఒక యూనిక్ పాయింట్ చూపించడం వల్ల అందరూ కూడా అట్రాక్ట్ అయ్యారు. దానికి తగ్గట్టు మన విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ ఏటే అని చెప్పి రాయనం అనేటటువంటి క్యారెక్టర్లో తనైతే జీవించేసిండు. సో మ్యాక్సిమం విలన్ని హైలైట్ చేసింది అనమాట. విలన్ని చంపడు, తన సినిమాలో ఉన్నటువంటి మెయిన్ థీమ్ అదే, విలన్ని చంపడు కానీ హీరో విలన్ మీద గెలుస్తుడు. ఎలా గెలుస్తుడు? ఎమోషన్తో గెలుస్తుడు అనేటటువంటిది మెయిన్ పాయింట్. ఈ పాయింట్ అయితే మీరు గుర్తుంచుకోండి. సో దీనివల్ల ఈ పెద్ద సినిమా మీద ఘోరమైనటువంటి ఒక హైప్ క్రియేట్ అయింది, ఒక బజ్ క్రియేట్ అయింది. దానికి తగ్గట్టు గ్లిమ్స్ రిలీజ్ చేశారు, దానికి తగ్గట్టు ఈ చికిరి సాంగ్ అయితే రిలీజ్ చేశారు. ఈ చికిరి సాంగ్ చూసిన తర్వాత కూడా సినిమా గురించి ఎవడు వెనక్కి తిరిగి చూడలేదు. ఆ కొరియోగ్రఫీ, ఆ మ్యూజిక్, ఆ టేకింగ్ అన్నీ టేక్ అబౌవ్ బుచ్చిబాబు గారు. మీరు ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు, మేమైతే గట్టిగా ఎదురు చూస్తున్నాం అని చెప్పి చాలామంది అంటాం అనమాట. సో ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడడానికి గల కారణం ఏంటంటే ఈ సినిమాలో సెకండ్ సింగిల్ సాంగ్ ఎప్పుడు రాబోతుంది అనేటటువంటిది. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా ఎప్పుడైనా చెప్పినటువంటి డేట్కే రిలీజ్ అవుతా, లేకుంటే దాన్ని కూడా పోస్ట్ పోన్ చేస్తారు అనేటటువంటిది. మృణాల్ ఠాకూర్తో ఐటమ్ సాంగ్ అన్నారు, మరి చలి చెప్పు లేదు, ఎంత లీక్ అయినా ఎందుకు రాలేదు అనేటటువంటిది. రామ్ చరణ్ అన్న ప్రస్తుతానికి షూటింగ్లో పాల్గొంటుండా లేదా అనేటటువంటిది, ఎంత షూటింగ్ అయిపోయింది అనేటటువంటిది ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే పెద్ద సినిమా వెనక్కి వెళ్ళిపోయింది అని అంటే దానికి కారణం టాక్సిక్ కాదు, దురంధర్ కాదు, ఉస్తాద్ భగత్ సింగ్ కాదు, ఈ ప్యారడైజ్ గానే కాదనమాట. సినిమా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అవును, మీరు వినేది నిజమే. సినిమాకు సంబంధించిన కొద్ది షూటింగ్ అయితే బ్యాలెన్స్ ఉంది. ఆ క్లైమాక్స్ షూటింగు, ఆ ఇంటర్వెల్ షూటింగు, సంబంధించినటువంటి సాంగ్ చాలా బ్యాలెన్స్ ఉంది. దీనివల్ల ఇది అప్పుడప్పుడే ఫినిష్ కాదు అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళే 1 మంత్ అయితే వెనక్కి వెళ్ళిపోయారు అనమాట. ఈ ఫెబ్లో చాలా కష్టపడి ఆ బ్యాలెన్స్ని అయితే ఫినిష్ చేసి మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో దానివల్ల సినిమా వెనక్కి వెళ్ళిపోయింది. కానీ ఈ దురంధర్ వస్తుందనో, ఈ టాక్సిక్ వస్తుందనో కాదు అని చెప్పి మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. నేనే చూసా. సో వీటి వల్లే సినిమా వెనక్కి వెళ్ళిపోయింది. భయ్యా వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఈ 26వ తారీఖున చూసుకున్నట్లయితే ఉస్తాద్ భగత్ సింగ్ అని రిలీజ్ చేద్దాం, పెద్ద వద్దులే డైరెక్ట్గా నెక్స్ట్ మంత్కి మేకి వెళ్ళిపోదాం అనేటటువంటి ఉద్దేశంతో ఆ విధంగా పోస్ట్ పోన్ చేశారు. కానీ సినిమా అయితే భయపడింది అది ఇది అని చెప్పి ఎవరు అనుకోమాకండి. ఇక్కడ భయపడ్డాలు గేపడ్డాలు ఏమిటో, ఎదురుగా ఒక షాప్ ఉంది అని అంటే నువ్వు ఇంకో షాప్ పెట్టకూడదు. వాడికి భయపడి నేను ఎందుకు పెట్టకూడదు అని చెప్పి వాడు ఎదురుగా పెట్టినావు అనుకో, నీకే బొక్క వస్తుంది, వాడికి కూడా బొక్క వస్తుంది. సో నువ్వు నీ పొట్ట మీద కొట్టుకున్నోడివి కాక ఎదుటోడి పొట్ట మీద కొట్టుకున్నట్టు ఉంటుంది. ఎక్కడ క్లాష్లు పెట్టుకోవడానికి, ఎక్కడ యుద్ధాలు చేసుకోవడానికి, ఎక్కడ ఫ్యాన్ వార్లు చేసుకోవడానికి వాళ్ళు మళ్ళా కాదు. వాళ్ళు అందుకే ఆ పొజిషన్లో ఉన్నారు. కాబట్టి ఇది టఫ్ కాంపిటీషన్. మార్చి ఈ పనులు పెట్టినటువంటి ఫస్ట్ డేట్ ఏదైతే ఉందో మామూలు డేట్ కాదు నిజంగా. ఆ తర్వాత హాలిడేస్ ఉన్నాయి, చాలా హాలిడేస్ ఉన్నాయి, మంచి కలిసి వచ్చేటటువంటి డేటు. అందుకే ఆ డేట్న సినిమా రావాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఎగబడేది. టాక్సిక్ కరెక్ట్గా సంవత్సరం క్రితమే ఆ డేట్ని ఎందుకు బుక్ చేసుకుంది అనుకున్నారు. ఆ తర్వాత చాలా హాలిడేస్ ఉన్నాయి. దురంధర్ అసలు ఇంత తొందరగా వస్తుంది అనుకోలేదు. నాకు తెలిసి వాళ్ళు ఒక 1 ఇయర్ టైం తీసుకొని చాలా గ్యాప్ తీసుకొని సినిమా రిలీజ్ చేయొచ్చు. డిసెంబర్లో రిలీజ్ చేసినా బాగానే ఉంటుంది. అయినా ఆ డేట్ ఎందుకు రిలీజ్ చేస్తున్నారంటే వాళ్ళకి తెలుసు అది సరైనటువంటి డేట్ అని. కాబట్టి ఈ విధంగా ఇంతమంది బుక్ చేసుకున్నారు అంటే ఆ డేట్ పవర్ఫుల్ అని, కలిసి వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో. కానీ కలిసి రాకుండా ముందుగా తెలిపింది అనమాట. కానీ ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేసేటటువంటి ఆ డేట్ కూడా చాలా అంటే చాలా మంచి డేటు అని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు క్లారిటీగా మాట్లాడుకోవాలంటే ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ సింగిల్ సాంగ్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే సెకండ్ సింగిల్ సాంగ్ పెద్ది అనేటటువంటి టైటిల్ సాంగ్ ఉంటుందంట. దానికి అప్డేట్ అయితే మ్యాక్సిమం ఈ మంత్లో ఇస్తారు. మ్యాక్సిమం ఈ మంత్లోనే సెకండ్ సింగిల్ అయితే దిగబోతోంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఇది ఆల్రెడీ అయిపోయింది. కానీ బుచ్చిబాబు గారు, ఏఆర్ రెహమాన్ గారు దీని పట్ల అంత సంతృప్తిగా లేరంట. ఇంకా బాగా తీయాలి అనేటటువంటి ఉద్దేశంతో కొద్దిగా గ్యాప్ తీసుకొని ఇంకోటిగా గట్టిగా డిజైన్ చేసేటటువంటి ప్రయత్నం బుచ్చిబాబు గారు, ఏఆర్ రెహమాన్ గారు అయితే కూర్చున్నారంట. మ్యాక్సిమం రామ్ చరణ్ అన్న ఆ యొక్క పోర్షన్ షూటింగ్ అయితే అయిపోయిందంట, దాంట్లో డౌట్ లేదు. ఇంకొద్దిగా డెవలప్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. సో ఐటమ్ సాంగ్ సెకండ్ సింగిల్గా రిలీజ్ చేయట్లేదు, ఇంకో సాంగ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. మస్సా అనేటటువంటి సాంగ్ మీరు గ్లిమ్స్లో వినొచ్చు, దాన్ని అయితే రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం. సో దాంట్లో అయితే పెద్దని హైలైట్ చేస్తారు. ఫస్ట్ అయితే
టైటిల్ సాంగ్నే రిలీజ్ చేయాలి ఏదైనా సరే. ఇప్పుడు ఓజీ అప్పుడు ఓ జాస్ గంభీర ఎలాగైతే టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారో అదేవిధంగా పెద్దికి సంబంధించినటువంటి టైటిల్ సాంగ్ రిలీజ్ చేయాలి. కానీ దానికన్నా ఈ చిక్రీ సాంగ్ బాగా వచ్చింది అనేటటువంటి ఉద్దేశంతో దాని అయితే రిలీజ్ చేశారు. సో సెకండ్ సింగిల్ అయితే ఈ మంత్లో మనమైతే చూడబోతున్నాం. మార్చిలో చూసుకున్నట్లయితే ట్రైలర్ వస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్కి జోడించి మన పెద్ది యొక్క ట్రైలర్ని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం గట్టిగా జరుగుతుంది అనమాట. అవును, ఉస్తాద్ భగత్ సింగ్ చూసుకున్నట్లయితే ఏ రేంజ్లో విధ్వంసం సృష్టిస్తుంది మార్చిలో అనేటటువంటిది మీ అందరికీ తెలుసు. సో ఆ టైంలో చూసుకున్నట్లయితే అప్పుడే మన పెద్ది ట్రైలర్ని కూడా దానికి జోడిస్తారు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. అండ్ మృణాల్ ఠాకూర్ గురించి చలి చెప్పు లేదేంది, మొన్న మధ్యన మనమే అప్డేట్ ఇచ్చాం. మృణాల్ ఠాకూర్ ఈ ఐటమ్ సాంగ్ చేస్తుంది ఇంకా మామూలుగా ఉండదు అని చెప్పి ఒక అప్డేట్ అయితే ఇచ్చాం. సో చాలా మంది దాన్ని పట్టుకొని కామెంట్ చేస్తున్నారు, అసలు ఏది మృణాల్ ఠాకూర్ అడ్రస్ లేదు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఆ మృణాల్ ఠాకూర్తో షూటింగ్ ఇంకా ఫినిష్ చేయలేదు, తను ఇంకా సెట్స్ కూడా వెళ్ళలేదు, తను తీసుకున్నారు అనేటటువంటి వార్త. ఇది 100% నిజమే, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇక దాంతో షూటింగ్ అయితే మొదలు పెట్టలేదు. అది మొదలుపెట్టిన తర్వాత మనకైతే లీక్స్ వస్తాయి అనేటటువంటిది గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. నన్ను అడిగితే సినిమాకి సంబంధించిన ఇంకా 30% షూటింగ్ అయితే బ్యాలెన్స్ ఉంది. ఇది వీళ్ళు 1 మంత్లో ఫినిష్ చేయాలి, ప్రమోషన్ చేయాలి, ఈవెంట్లు కండక్ట్ చేయాలి, సినిమాని భారీగా రిలీజ్ చేయాలి. ఇది కొద్దిగా టఫ్ లాగా అనిపిస్తుంది. కానీ ఈ టఫ్ని మన బుచ్చిబాబు ఎలా ఛేదిస్తారు అనేటటువంటిది మనమైతే వెయిట్ చేసి చూడాలి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ప్రతి హీరో ఒక ప్రీ ప్లాన్డ్గా వెళ్తుందన్నమాట. తర్వాత ఏ డైరెక్టర్తో తీయాలి, ఏ షెడ్యూల్తో కావాలనేటటువంటిది ఉంటుందో. మీరు అల్లు అర్జున్ లైనప్ని చూడొచ్చు, ప్రభాస్ లైనప్ని చూడొచ్చు, ఎన్టీఆర్ లైనప్ని చూడొచ్చు, పవన్ కళ్యాణ్ లైనప్ని కూడా చూడొచ్చు. కానీ మన రామ్ చరణ్ అన్న లైనప్ అయితే క్లారిటీ లేదు అనేటటువంటిది 100% వస్తాం. ఆయన చాలా బిజీగా ఉండు, రీసెంట్గానే ట్విన్స్ పుట్టారు, ఆ విషయంలో ఏంటొచ్చు ఫుల్ బిజీగా ఉన్నాడు. అండ్ తర్వాత ఏ డైరెక్టర్ది అనేటటువంటిది 100% కన్ఫర్మేషన్ ఇంకా మనకు లేదనమాట. సుకుమార్ గారితో అంటున్నారులే, కానీ అది కూడా 100% నిజమా కాదనేటటువంటి విషయం అయితే తెలియదు. ఇప్పుడైతే ఓన్లీ పెద్ది ఒకటే తనైతే లైన్లో పెట్టిండు. ఇప్పుడు వేరే హీరో చూసుకోండి, ప్రభాస్ అన్న స్పిరిట్ ఫౌజీ షూటింగ్లో పాల్గొంటుండు. అండ్ ఇద్దరు ప్రతి హీరో కూడా 2-3 సినిమాలు అయితే లైన్లో పెట్టుకుర్రు. కానీ మన రామ్ చరణ్ అన్న మట్టికి ఒక్కటే సినిమాని లైన్లో పెట్టిండు. ఒక్క సినిమా మీద గట్టిగా నమ్మకం ఉంచుంటూ మ్యాక్సిమం దీంతో గట్టిగా కొట్టొచ్చు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఇయర్ అయితే మెగా ఇయర్. ఈ ఇయర్ సినిమా హిట్ కాదు అనేటటువంటిది సెకండ్ థాట్ లేదు. ఇదైతే మీరు మైండ్లో గట్టిగా పెట్టుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మన శంకర వరప్రసాద్ ఎలా అయితే బ్లాక్ బస్టర్ సాధించిందో అదేవిధంగా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా మంచి బ్లాక్ బస్టర్ అయితే సాధిస్తుంది. అదే రకంగా మన పెద్ది సినిమా కూడా ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే అనేటటువంటిది నేనైతే అనుకున్నా. ఆయనకి ఆల్రెడీ అమ్మాయి పుట్టింది, ఆ అమ్మాయి పుట్టిందంటే మ్యాక్సిమం అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పి నేను మరీ అనుకుంటున్నా. సో దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ పెద్ద అప్డేట్. అయితే ఆల్రెడీ AA22 గురించి ఒక అప్డేట్ ఇచ్చా, దాన్ని కూడా వెళ్ళండి, డెఫినెట్లీ చూసేటటువంటి ప్రయత్నం చేయండి. మీకైతే మంచి క్లారిటీ వస్తుంది. వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి. లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేసినా చూసుకోకపోయినా, ఎందుకంటే ఛానల్ రీచ్ అయితే పడిపోయింది. మీ ద్వారా ఆ రీచ్ని లేపేటటువంటి చిన్న ప్రయత్నం అనమాట. ఉంటాం మరి, బై. అండ్ మన చంద్రహాస్ గురించి ఇంకో వీడియో చేయి బ్రో. యాటిట్యూడ్ స్టార్ గురించి, ఆయన సినిమా నువ్వు చూసావు కదా, నువ్వే చూసింది 1 and only రివ్యూవర్వి, ఇంకెవడు చూడలేదు అని చెప్పి కూడా కామెంట్ చేస్తున్నాను. ఇంక వద్దులే బ్రో, ఒక్క వీడియోకే చచ్చిపోతారు. ఇంకొన్ని వీడియోలు చేసినా అనుకో ఇక బాగోదు అనేటటువంటి ఉద్దేశం. బై, నమస్కారం.